ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఏ విధంగా రాజకీయాగా వచ్చాను, ఏ విధంగా రాజకీయాగా ఉంటున్నాను, ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు ఈరోజు మా మీద విమర్శించేదానికి ఏమి లేక ఈరోజు ఏదో ఒకటి బురదగా కానీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో ప్రతిపక్షాలతోటి కుమ్ముక్కాయ ఈరోజు కావాలని కొంతమంది చేత స్టేట్మెంట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఇస్తారని ప్రోత్సహించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా కావ్య కృష్ణారెడ్డి దగ్గర తెలియజేస్తున్నారు. ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటివన్నీ చేయాలా, లేకుంటే ప్రజలు నమ్మరు అని ఈరోజు మా మీద బురద జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో మేము చూస్తున్నాం. కాకపోతే ఈరోజు మేము ఒక సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడెక్కడ వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మా కావాలని ఒక ప్రజలకి తెలుసు, నా గురించి మా జీవిత చరిత్ర తెలుసు కాబట్టి మేము మాట్లాడకుండా ఉన్నాము, మాట్లాడలేదు. ఈరోజు మనసు విప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాగా ఒక కార్టూన్ చూశాను. శ్రీరామచంద్రుడంట కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ఆ 7 కేసులతోటి రామగిరి ప్రతాప్ కుమారెడ్డి, 8 కేసులతోటి పసుపుగడి సుధాకర్ ఈ విధంగా కార్టూన్ చేస్తున్నారు, చూస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, ఈరోజు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో విషపుగాత గాయించారో ఒక్కసారి ఆలోచించినా కూడా నేను తెలియజేస్తున్నాను. నా కుటుంబం, మా మిస్సెసే కాదు, మా కొడుకు వాళ్ళ మీద కూడా అభాండాలు వేసేదిగా ఈరోజు అటువంటి కామెంట్లు పెట్టించడం నిజంగా ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. కావాలి నేర్చుకోవడం ప్రజలంతా కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్కడక్కడ నేను చూడలేదు, మీరు చూడలేదు. గతంలో బీదా మస్తానరావు కావచ్చు, కృష్ణన్న కావచ్చు, మాగుంట పావతక్క కావచ్చు, గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కావాలి స్నేహభావంతో పనిచేసేది. ఓడిపోయినా గెలిచినా కూడా అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యేవారు. కానీ ఈరోజు అటువంటి సంస్కృతికి ఈరోజు తెగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాజకీయాలు రావడం వల్ల రాజకీయాలని కలుషితం చేసిన మాట వాస్తవాన్ని కూడా కావాలి ప్రజలు గుర్తించాలని కూడా తెలియజేస్తాను. అందుకే నేను చెప్పాను, గతంలో నా మీద ఆరోపణలు చేసేదానికి ఏమీ లేక వారు కావాలని పని కట్టుకొని అబద్ధపు వాస్తవాన్ని క్రియేట్ చేసి వారు ఏ విధంగా నా మీద దుష్ప్రచారం చేయాలని చూసారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు మేము వ్యాపారాలు వదులుకొని ఈరోజు ప్రజలతో గత 2009 నుంచి ఇప్పటిదాకా మేము ప్రజలతో ఉన్నాం. ఈరోజు అది కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరు ఎటువంటి వ్యక్తి అనేది కావాలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఈరోజు మేము పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని కష్టపడి బెంగళూరు వ్యాపారాలు చేసుకొని ఇక్కడ నాగాగా ఇబ్బంది పడకూడదు మన బిడ్డగా అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఒక సిబిఎస్ఈ మంచి స్కూల్ కావచ్చు కట్టి ఈరోజు విద్యార్థుల కోసమే నేను చేశాను తప్ప ఇక్కడ రాజకీయంగా నేను సంపాదించుకోవాలని రాలేదు. రాజకీయంగా సంపాదిస్తే ఇక్కడ ఎంతో సంపాదించడానికి ఇక్కడేం అవకాశాలు లేవు. కానీ నేను రాజకీయాలు కాదు అనుకుంటే నేను ఈరోజు వేల కోట్లు సంపాదించుకునే అవకాశం నాకు ఉన్నా కూడా అది వదులుకొని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చాననేది కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు బాధతో నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు చూస్తే నిజంగా చాలా బాధేస్తా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈరోజు నిందారోపణలు మా మీద వేస్తున్నారో వాళ్ళ జీవిత చరిత్ర తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి. కావాలి ప్రజలంతా కూడా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి గొర్రెల పెంపకం అని చెప్పి ఒక సొసైటీ ఓపెన్ చేసి దాంట్లో ప్రజల్ని సభ్యులుగా చేర్చి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వాళ్ళను మోసం చేసి ఆ తర్వాత జైలుకి అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి
గతంలో లేఅవుట్ చేసి ఏ విధంగా సైట్స్ అమ్మేసి కొన్ని మగ వాటిని ఆయన పేరు మీదే తిరిగి రాయించుకొని డబ్బు రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఎత్తగా బ్యాంకులో మార్కెట్ పెట్టి అక్కడ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి అనే కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం. ఇంకా ఏదో కాదు, ఈరోజు ఆయన సొంత హౌస్ అంటే కొత్తది కాదు, పాత హౌస్ సర్వే నెంబర్ 901B సైట్ నెంబర్ 117, 118 దీన్ని ఒక మిసెస్ పేరుకి గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని బ్యాంకులో మార్టిగేజ్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది, దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ మరీ బ్యాంకును మోసం చేసేదానికి 909/1Bని కాస్త సర్వే నెంబర్ మార్చి అవే సైట్స్ మరీ రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని మరీ ఎత్తగలిగి మరి కెనరా బ్యాంక్ హైదరాబాద్లో మార్టిగేజ్ చేస్తున్నమాట వాస్తవం. అంటే ఆల్రెడీ ఫస్ట్ చేసింది APSFC బ్యాంకులో మార్టిగేజ్ పెట్టారు. మరి దాన్ని అదే సైట్ని సర్వే నెంబర్ 902/2 దాన్ని అదే సర్వే నెంబర్ సైట్స్ నెంబర్స్ వచ్చి 117 and 118. ఇది వచ్చి 117, 118 అనేది ఆయన ఆఫీస్ ఉన్న బిల్డింగ్. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఇది ఒక నిదర్శనం చేసి ఒకే సర్వే నెంబర్స్ మార్చి ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి రెండు బ్యాంకులో పెట్టి మార్టిగేజ్ పెట్టి తీసుకున్న మాట వాస్తవం. దానికి విత్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మా కాడ ఉన్నాయి, కావాలంటే అవి ఇస్తాను మీకు. అదేవిధంగా ఇంటిని ఆపోజిట్లోనే ఇంకొక హౌస్ కూడా ఉంది, దానికి సంబంధించి సైట్ నెంబర్స్ దానికి సంబంధించి సైట్ నెంబర్స్ 115 and 116 అది కూడా 909/1B సర్వే నెంబర్ సైట్ నెంబర్ 115 and 116 ఇది వచ్చి హౌస్కి సంబంధించింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను 33/320 2012లో వాళ్ళ మిసిస్ పేరు మీద గిఫ్ట్ చేశాడు. దాన్ని ఎత్తగలిగి మరి APSFC బ్యాంకు లోన్కి అప్లై చేశాడు, లోన్ తీసుకున్నాడు. మరి అదే సైట్స్ని సర్వే నెంబర్ మార్చి 902/2 పెట్టి DV కృష్ణారెడ్డి ఆయన పేరు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మరీ రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ICICI బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకుని మోసం చేశాడో ఒకసారి ఆలోచించాడు. ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ రెండు డీడు బ్యాంకులో డబల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన మాట వాస్తవం. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు, అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన ఆయన లేఅవుట్ వేస్తున్నాడు. రైల్వే ట్రాక్ అడ్జసెంట్ రైల్వే ట్రాక్ పక్కన అదే 909/1B 902/2 అండ్ 909/B వీటిలో సైట్స్ వేశాడు. ఆ సైట్స్ని కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేసి మరి ఆ సైట్స్నే మరి డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేసుకొని వాటిని మరి అతని బ్యాంకుకి పెట్టి మార్టిగేజ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాట్లాడుతున్నాం. అదే కాకుండా ఈరోజు చెంగాగమ్మ గుడి దానికి సంబంధించి చెంగాగమ్మ గుడి ఇక్కడ 15 ఎకరాలు లేఅవుట్ వేసాడు. అది నది ప్రాంతం, అది ఆ బండ మీద వేసాడు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తీర ప్రాంతం కావచ్చు, సముద్ర తీరాన్ని కావచ్చు, కొంత డిస్టెన్స్ ఇన్ని సముద్రం పక్కన అయితే 1 కిలోమీటర్ అంతా ఉంటుంది. ఆ విధంగా వదిలేసి ఏదైనా లేఅవుట్స్ చేయాలి. కానీ అతను ఆనుకుని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల వాళ్ళు ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటారు, నాన్న ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చెంగాగమ్మ గుడికి సంబంధించి సర్వే నెంబర్ 59
దాంట్లో సర్వే నంబర్ 59/1 టు సర్వే నంబర్ 59/17 టు 15 acres ఒకటి ఇచ్చాడు. దాని పక్కన 61 cents గుడిది ప్రైమ్ ప్రాపర్టీ కోర్టు గావి ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాడు. ఇది రోడ్డు కోసం కావాలని అప్లై చేస్తుంది. కానీ అది సైట్ చేసేసి ఆ సైట్స్ని మరి మార్టిగేజ్ పెట్టి బ్యాంకుని మోసం చేసిన చరిత్ర కావ్యాకృష్ణ. అందుకే కలెక్టర్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు, దాన్ని డెమాలిషన్ చేయమని. ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమాలిషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా నోటీసులు ఇచ్చిన ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి. అంటే గుడిని వదలడు, బడుగుని వదలడు, అదేవిధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ కీపింగ్ చేస్తున్నాడు. అదే ఇంకపోతే మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు ఎక్కడైతే జగనన్న వేవటి మనం ఇచ్చామో, మనం ఎక్కడైతే జగనన్న వేవటి ఇచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావాలని నా మీద బోధ జరిగేదానికి ఎకగా 13 లక్షలు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని 50 లక్షలకి 35 లక్షలకి రైతాంగానికి ఇప్పించాడు, దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పేది నా మీద బోధ జరిగే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఎంతైనా కూడా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావాలని ఒక ప్రజలందరికీ తెలియాలా, అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విశదంగా చెప్తున్నాను. వ్యక్తులు ఎవరు ఎటువంటి వారు కావాలని ఒక ప్రజలందరూ కూడా ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము ముందు చెప్తున్నాను వాస్తవాలు. ఎందుకంటే నేను గతంలో నా మీద చేసిన ఆరోపణలు భూ కబ్జా చేసామని పెట్టకుండా మా కొడుకు పేరు మీద 10 ఎకరాలు నేను కొనుక్కుంటే అది గవర్నమెంట్ ల్యాండు, రైతాంగం ల్యాండు, అది ఇదని అన్నీ మొత్తం ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నెల్లూరుగా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఆంధ్రభూమి ఏబిఎన్లో టీవీలో అదే ఆంధ్రజ్యోతిలో విషపగాతో రాశారో, నా మీద ప్రచారం చేశారో, మా కొడుకు మీద ప్రచారం చేశారో, దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నేను ఆ రోజు ఇవ్వడం జరిగింది నెల్లూరు. ఆ రోజు నేను ఛాలెంజ్ కూడా చేశాను. నా ఛాలెంజ్ని స్వీకరించానని చెప్పాను. అది రాధాకృష్ణకి డైరెక్ట్గా చేశాను. నువ్వు మగోడు అయితే అమ్మ పుట్టుంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను, మీరు దాంట్లో 1 సెంటు భూమి కానీ నేను కబ్జా చేస్తున్నా, ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని చెప్పాను. కానీ ఎప్పుడు ముందుగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, నేను చెప్పినవి ఇవి వీటిగా నిజం కాకపోతే గమ్మని చెప్పండి, బహిరంగ చర్చకి నేను సిద్ధం. అంటే ఈరోజు మన ఇప్పుడు ఇది ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్యకృష్ణ పోటీ చేస్తున్నాడో ఆయన జగనన్న రేవటి పక్కన నా మీద అబాండా వేసేదానికి 13 లక్షలు ల్యాండ్ని 50 లక్షలకి 30 లక్షలకి అని చెప్పారు. ఇది కూడా నా మీద వేయడం జరిగింది. అదే రేవటి పక్కన ఈ కావ్యకృష్ణ అనే వ్యక్తి 1,30 లక్షలు పెట్టి దాదాపు 50 ఎకరాలు కొన్నాడు. అది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడకపోతున్నారు? అది 13 లక్షలు వ్యాల్యూ అయితే 1,30 లక్షలు పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే, కొన్నాడు, కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు హౌసింగ్ సైట్స్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ చేసిన మాట వాస్తవం కాదా? అక్కడ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? అది ఎప్పుడో జరగలేదు. ఈ మధ్య ఒక 3-4 months బ్యాకే ఆ కాంపౌండ్ పడగట్టడం జరిగింది, ఒక సైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాడు. అంతేగాని 52 ఎకరాలకి మళ్ళీ కాంపౌండ్ వేస్తున్నాడు. సెంటర్లో 12 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, దానికి ఏ విధంగా కాంపౌండ్ వేస్తాడని కూడా ప్రశ్నిస్తున్నాడు. గతంలో ఆ ఇందిరమ్మ కాని ప్రజలంతా కూడా ఈ గవర్నమెంట్ భూమిలో నడిచిపోయి రోడ్డు తక్కువ డిస్టెన్స్లో పోయే పరిస్థితి ఉండేది. కానీ దాన్ని ఆక్యుపై చేసి కాంపౌండ్ వేయడం వల్ల అక్కడ ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే మరి ఆ కాంపౌండ్ పగలగొట్టించి వారికి దోమ ఏర్పాటు చేసాం మేము. అంటే ఈ విధంగా ఈయన చేసిన అక్రమాలు ఇన్ని ఉన్నాయి. ఇంతేకాదు ఈరోజు మా పార్టీలోకి ఒక అన్నపూర్ణ సీన్ అనే వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అతను అప్రభక్తుడు ఎన్టీఆర్కి. గత 40 సంవత్సరాలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా, మంచి స్నేహితుడైనా కూడా నాకు ఎన్టీఆర్ అంటే ప్రేమ, నేను ఆ పార్టీని వదిలి రాను అని చెప్పి ఈరోజు మా పార్టీకి వచ్చాడంటే అతను ఏ విధంగా బాధపడుతున్నాడో. దాదాపు అతనికి అతని మిత్రబృందానికి 10 కోట్ల రూపాయలు మోసం చేసిన మాట వాస్తవం కావాలంటే అన్నపూర్ణ సీనియర్ని అడగండి. అతనికి దాదాపు 500 అంకణాల పైచు
వారికి డబ్బులు కట్టినా కూడా ఆ సైట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా వారిని ఏ విధంగా అన్నపూర్ణ సీన్ అనే వైశ్య యువకునికి ఈరోజు ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి అన్నపూర్ణ సీన్ అడిగినా చెప్తానని అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మైనింగ్ సంగతికి వస్తే మైనింగ్ ఆయనకి 7 ఎకరాల భూమి మైనింగ్ వీధికి గతంలో ఇవ్వడం జరిగింది. కానీ ఆ మైనింగ్ భూమిలో అతను మైనింగ్ తవ్వకుండా ఆయనకు సంబంధించిన పెట్రోల్ బంక్ కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, అదేవిధంగా క్రషర్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకున్న మాట వాస్తవం. కానీ ఆయన మైనింగ్ చేయాల్సింది ఆ భూములు, కానీ అది చేయకుండా పక్కనున్న దాదాపు 150 ఎకరాలు అక్కడ ఆక్యుపై చేసి ప్రభుత్వ భూమిని దాదాపు 200 అడుగులు డెప్త్ దానికి తువ్వేసి ఆ మెటల్ అక్కడ అధికారులను మేనేజ్ చేసుకొని ఈ కావలి ప్రాంతంలో ఏది కావాలన్నా, ఏ రోడ్డు వేయాలన్నా, ఏ డ్రైన్ వేయాలన్నా, ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన మెటల్ కంపల్సరీగా అతని కాడే కొనే విధంగా జీవో పాస్ చేయించుకొని గత 10 సంవత్సరాల నుంచి అతను అక్రమంగా మైనింగ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ ప్రతి ఒక్కటి ఉంది. దాని మీద మైనింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేస్తే అది నాకు సంబంధం లేదని వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని బలి చేసిన మాట వాస్తవం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఆ వ్యక్తి కూడా వచ్చి మీకు ప్రూఫ్ ఇస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు 150 ఎకరాలు మైనింగ్ చేసి ఆ మైనింగ్కి నాకు సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కాపీ కూడా మా కాడ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఓకే నువ్వు చేయలేదు, నువ్వు చేయనప్పుడు నీకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కావాలని చెప్పి వాళ్ళు ఎస్సీ ఆఫీస్కి అప్లై చేసి ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని తీసుకుంటే మెటల్ కావాలంటే 20 mm 40 mm కావాలంటే క్రషింగ్ చేయాలి. ఆ క్రషింగ్ చేయడానికి ఎలక్ట్రికల్ మోటార్స్ మీటర్స్ అన్నీ పనిచేస్తాయి. చేసినప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ భూమిగా కంపెనీ మీద దాదాపు 26 లక్షల యూనిట్లు కాల్చి ఉన్నాడు. దానికి సంబంధించి ఆ యూనిట్స్ని బేస్ చేసుకొని క్వాంటిటీ ఎత్తితే దాదాపు కొన్ని లక్షల టన్నుల మెటీరియల్ ఆయన రైల్వే ట్రాక్టర్ కావచ్చు, కావలి నియోజకవర్గంలో ఉన్న హౌసెస్ కావచ్చు, రోడ్లకు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా అక్రమంగా తగిలించి గవర్నమెంట్ని మోసం చేసి ఉన్నాడు. కాబట్టే మైనింగ్ డిపార్ట్మెంట్ వారు అతని మీద అది బేస్ చేసుకుని దాదాపు ఇది పెనాల్టీ 142 కోట్ల రూపాయలు పెనాల్టీ విధిస్తే దాన్ని కట్టకుండా కోర్టులో స్టే తెచ్చుకొని నేను శ్రీరామచంద్రుడు నా మీద కేసు ఇవ్వమని చెప్పే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆ మైనింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ ఇల్లుని కూడా క్రాక్స్ వచ్చేసి ఆ ఇల్లు పగులు వచ్చేసి వీక్ అవుతా ఉంటే వాళ్ళంతా పోయి అడిగితే వారిని మేము గౌడీతో బెదిరించి చంపేస్తామని చెప్పి బెదిరించిన మాట వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే సుబ్బారావు అనే వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఉదయగా పెట్టాడు, కావగా పెట్టాడు. గతంలో ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి అతను పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ ఎస్సీ తరపున బీసీ తరపున పోరాటం చేస్తుంటే వారిని గాలితో చంపేస్తామని కూడా బెదిరించిన మాట వాస్తవం. అతను స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పిన మాట వాస్తవం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అంతేకాదు ఆయన గాలి కింద ఎంతమంది చనిపోయారో ఒక్కసారి మీరు రికార్డ్స్ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఆ కుటుంబానికి ఏ విధమైన సహాయం అందజేయదు. ఈరోజు అటువంటి అకృత్యాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంతేకాదు అది 142 కోట్లు ఒక బ్లాస్టింగ్ చేసి క్రషింగ్ చేసిన మెటీరియల్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, అంటే మొత్తం ఎలక్ట్రిసిటీలో ఎన్ని యూనిట్స్ కాల్చాడు దాన్ని బేస్ చేసుకునేసిన పెనాల్టీ అది. అది కాకుండా రామాయపట్నం పోటీకి బ్లాస్టింగ్ చేస్తారు. మైన్లో బ్లాస్టింగ్ చేస్తే పెద్ద పెద్ద గాలు సముద్రంలో పూడ్చేదానికి దానికి సంబంధించి దాదాపు రామాయపట్నం పోటీకే 50 కోట్ల రూపాయలు మెటీరియల్ పోయి బిల్ తీసుకున్న వ్యక్తి కావ్యకృష్ణ. అది కాకుండా ఫిషింగ్ హార్బర్ ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్టర్. ఈరోజు ఆ ఫిషింగ్ హార్బర్కి దాదాపు 380 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అయితే దాంట్లో 150 కోట్ల రూపాయలు ఒక బ్లాస్టింగ్ మెటీరియల్కే ఈరోజు బిల్ పే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ 150 కోట్ల మెటీరియల్ కూడా అక్కడ తోయాడు. దానికి కరెంట్ ఏం అవసరం లేదు. అది కూడా ఆయన చేసిన ఈ ఎగ్గొట్టిన సేనగిరి పన్నులో అది కూడా ఉంది. దీనంతటికి సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి దోచుకున్నాడు అనేది కూడా ప్రజలు కావాలి నేర్చుకోక ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. 2014లో
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ టైంలో కావాలని రెక్క కేసు ఒకటి పెట్టి దాన్ని 2 సంవత్సరాల తర్వాత నన్ను ముద్దాయిగా చేశారు. 6 కేసులు నా మీద పెట్టారు. ఇది బీదా రవిచంద్ర చేసిన పని అని కూడా నేను తెలియదు. నేను మాట్లాడిన బీదా మస్తానే ఉన్నతో మాట్లాడాను. నవ్వుతా ఉన్నాడు. మా తమ్ముడు పెట్టిస్తే నేనేం చేసేది. ఇంకొక కేసు ఎలక్షన్ ఎన్నికల ప్రచార సందర్భంగా మన రైల్వే రోడ్లో మన నారాయణ వార్డులో గీతా మందిరంలో పోయి టెంకాయ కొట్టేసి మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఎవరో తెలుసో తెలియక కండవాయసుకు వస్తే ఆ కేసుని కావాలని నా మీద పెట్టి ఈరోజు 7వ కేసుగా నన్ను పెట్టడం జరిగింది. అంటే ఈరోజు రెండు కూడా కావాలని వాంటెడ్ కేసు, అనవసరంగా నా మీద పెట్టిన కేసు. ఇది ప్రజలు గమనించాలి. అంతేగాని నేనేదో చెంగమ్మ గుడిగా ఆక్యుపై చేసి అమ్ముకొని బ్యాంకు కుదవ కట్టలేదు. ఏదో ఒకే ఇంటి సర్వే నంబరు, ఆఫీస్ సర్వే నంబరు మార్చేసి డబల్ రిజిస్ట్రేషన్ చేయించేసి బ్యాంకుని మోసం చేయలేదు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన సైట్ చేసి అమ్మేసి మరీ వాటిని తీసుకొని బ్యాంకుకి మార్టగేజ్ పెట్టి మోసం చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా మైనింగ్లో 400 కోట్లు మోసం చేసిన వ్యక్తిని కాదు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ స్థలాలు ఆక్యుపై చేసి ఆ కాంపౌండ్ని ఎస్సీగా వచ్చి పగలగొట్టే అటువంటి ఆక్రమణదారుని నేను కాదు. ఈరోజు ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఈరోజు బాధతో చెప్తున్నాను, ఈ రోజు దాకా నేను ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే నేను నా కావలి నియోజకవర్గ ప్రజలు నా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ఇవన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను అదే దృష్టిగా పోతా ఉన్నాను. అందుకే నేను ఒకటే చెప్పాను, సంస్కారంకి అహంకారానికి ఈరోజు యుద్ధం జరుగుతుంది. కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. ఈరోజు మేము డబ్బు సంపాదించిన బెంగళూరులో ఎత్తకొచ్చి పిల్లల చదువు కోసం నేను పెట్టానే తప్ప ఇక్కడ డబ్బు నేను దాని మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయాలకు రాకుండా ఉంటే బెంగళూరులో నేను చేసే వ్యాపారాల వల్ల ఈరోజు నా ఫ్రెండ్ 2,000 కోట్ల పైకి సంపాదించాను, నేను సంపాదించాను. అటువంటి వదులుకొని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల కోసం నేను వచ్చానే తప్ప లేదా రాజకీయాల్లో వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారు దాచుకుందాం, అక్రమాలు చేద్దాం, అన్యాయాలు చేద్దాం, ఎస్సీని బెదిరిస్తాం, రౌడీజం చేద్దాం అని ఈరోజు మేము రాయదని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.